ఇంటి దగ్గర నుంచి యాకోబు బయలుదేరాడు. బయలుదేరాక అమ్మ చెప్పిందిగా, పోరా మేనమామ ఇంటికి, అక్కడికి వెళ్ళి నువ్వు వివాహం చేసుకుని అక్కడే ఉండని చెబితే వెళ్ళాడు కదా. వెళ్ళాక దారి అంతా అరణ్యమేనా అంటాడు. అరణ్యంలో రాత్రి చీకటి పడిపోతే రాయి పెట్టుకుని నిద్రపోయాడా. తర్వాత అక్కడి నుంచి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక మేనమామ గారి ఇంటికాడకు వెళ్ళాడు. ఆ మేనమామ గారి ఇంటికాడ మందలను కాస్తానంటే కాయమన్నాడు. కాసినాక నీకు నేను ఒక పిల్లను ఇస్తాను అని అంటే, సరే అట్లాగే పిల్లను చేసుకుని ఇక్కడే నీ దగ్గరే ఉంటాను అంటే, నెమ్మదిగా తాను ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే చిన్నదాన్ని ప్రేమించాడు. చిన్నదాన్ని ప్రేమించిన తర్వాత ఇక పెళ్లి చేస్తానంటే, నేను ప్రేమించిన దాన్ని నాకు పెళ్లి చేస్తాడులే అని అనుకున్నాడు. తీరా పెళ్లి జరిగిపోయింది రాత్రిపూట. తెల్లారు లేచినాక మామగారు దగ్గరకు వచ్చి, మామగారు నేను పడ్డా ప్రయాస ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, పెళ్లి చేస్తానన్నావు కదా, నేను ప్రేమించిన భార్యను అంటే రాజును నాకు ఇవ్వాలి కదా, నువ్వు ఇప్పుడు లే అని ఇచ్చావుగా. ఇప్పుడు మీరు ఆలోచించండి, తాను వివాహం సుఖమయమా అరణ్యంగా మారిందా? మీరు బాగా ఆలకించండి. అరణ్యం అంటే ఎక్కడో కాదు. ఆ మాంగారుని చూసి అల్లుడు ఒకరోజు ఒక మాట అన్నాడు. భార్యను పిలిచి, మీ నాన్నగారు మొదట ప్రేమించినట్టు ప్రేమించట్లా, ఎందుకు ఆ ప్రేమ తగ్గిపోయింది, నా మీద ద్వేషంగా ఉన్నాడు అంటే, అప్పటి వరకు అల్లుడిని మామగారు ఎలా చూశాడు? ప్రేమగా చూశాడు. ఇప్పుడేం చేశాడు? ప్రేమ తగ్గింది. అంటే ఆ ఇంట్లో ప్రేమ తగ్గితే ఏమైందిలే, నువ్వు ప్రేమించకపోతే ఏమైంది అనాలిగా అంటలా. అంటే అర్థం ఏంటంటే, ప్రేమ లేని చోట అరణ్యం ఉంటుంది. నీ భర్త నిన్ను ప్రేమించకపోతే, నీ భార్య నిన్ను ప్రేమించకపోతే, నీ పిల్లలు నిన్ను ప్రేమించకపోతే, దేవుడు నిన్ను ప్రేమించకపోతే బ్రతుకంత అరణ్యమే. అంటే మాంగారి ప్రేమ కరువైంది, ఆ ఇంట్లో అరణ్యం. పెళ్లి జరిగింది, బ్రతుకు అరణ్యం. జీతం 10 సార్లు మార్చాడు, అరణ్యం. 2 దీవెనలు ఉన్నాయి అనుకుంటున్నాడు, నాకు సంఘం ఉంది, సహవాసం ఉంది, భక్తి ఉంది, ప్రార్థన ఉంది అనుకుంటున్నాడు, కానీ అరణ్యమేగా. ఇంకా కొంచెం ముందుకు వెళితే అరణ్యపు అనుభవాలు తేటగా మనకు కనబడుతూనే ఉన్నాయి. ఈ శుభవేళ ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, నీవు కానీ అయ్యో నా బ్రతుకు అరణ్యమయ్యింది, నా సమస్యలు నన్ను కాల్చేస్తున్నాయి, నాకు మునుపున్న కళ లేదు, మునుపున్న సంతోషం లేకుండా అయిపోయాను అని కానీ నువ్వు దేవుని వైపు తిరగగలిగితే అంటాడు, అయితే నీ బ్రతుకును అదే అరణ్యాన్ని, అదే పరిస్థితిని, అదే వ్యాపారాన్ని, అదే కుటుంబాన్ని, అదే సంఘం, అదే సహవాసంలో నేను మరలా దర్శించి నేను నీకేం చేస్తానో తెలుసా, ఆ ప్రాంతాన్ని ఫలభరితంగా నేను చేయబోతున్నాను.